మీరు ఒక్క సాగ రాగలను ఒక్క సాగ మంచిగా వస్తుంది. నేను 1 డే లేట్గా వచ్చిన ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేక నేను 1 డే లేట్గా వచ్చాను సార్. మా మమ్మీని కొడితే గోర్లు గీరుతున్నాయి సార్. మా మమ్మీకి నేనేసి గీరుతున్నాయి. ఇప్పటికీ మా మమ్మీ వాళ్ళు కాలేజ్కి నన్ను డ్రాప్ చేయడానికి రావాలంటే భయపడతారు. పేరెంట్స్ మీద దాడి చేస్తుందా? పేరెంట్స్ మీద కూడా దాడి చేస్తారు సార్. మేము ఏమన్నా మాట్లాడితే మమ్మల్ని కూడా గట్టిగా బెదిరిస్తారు. ఫోన్లు తీసి మమ్మీ తీసిరేస్తారు సార్. ప్రిన్సిపల్ మేడం పైన అని కూడా అంటారు. అదే సార్ మా ప్రిన్సిపల్ అండి. నేను అరుణకుమారి ఆర్సీఓ నల్గొండ రీజియన్ మేడం. మరి ఇప్పుడు ఈరోజు మనకు పిల్లలందరూ బయటకు వచ్చి మాకు ప్రిన్సిపల్ వద్దని చెప్పేసి చేస్తున్నారని నాకు తెలియగానే నేను నల్గొండలో ఆఫీస్లో నుంచి నేను గబగబా బయటికి వచ్చాను. ఈలోపు డీసీఓ గారు ఇక్కడ దగ్గరే సూర్యాపేటలోనే ఉంటుంది డీసీఓ స్కూలు. నేను వెంటనే ఆ డీసీఓని వైస్ ప్రిన్సిపల్ ఇద్దరిని కూడా వచ్చి అక్కడ విషయం ఏదో చూసుకోమని చెప్పి పంపించాను. ఈలోపు నేను వచ్చాను. నా పిల్లలందరూ కూడా మేడం మాకు బాగా బ్లాక్మెయిల్ చేస్తుంది, మా యొక్క ఏం అడిగినా కూడా మమ్మల్ని పట్టించుకోదు అది ఇదని చెప్తున్నారు. సో నేను ఎమ్మటే హెడ్ ఆఫీస్లో నిరుపా మేడము హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ఛార్జ్ ఉన్నారు, ఆ మేడంకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. కాబట్టి ఇప్పుడు ఆ మేడంని హెడ్ ఆఫీస్కి వెళ్ళామని చెప్పాము. రేపు కమిటీ ఒకరు వస్తారు, వచ్చి ఈ ఆరోపణల పైన ఎంక్వైరీ చేస్తారు. పిల్లల వాయిస్ వింటారు, అందరి వాయిస్ విని తర్వాత యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అప్పటి వరకు మేము వైస్ ప్రిన్సిపాల్ జకీరా మేడంకి ఇన్ఛార్జ్ ఇచ్చాము.